హలో హాయ్ ఫ్రెండ్స్. సో పెడిక్యూర్ వీడియో అనమాట, రిక్వెస్టెడ్ వీడియో. మన సబ్స్క్రైబర్స్ అడిగారు, సో వాళ్ళ కోసం నేను మళ్ళీ చేస్తున్నా. మన ఛానల్లో ఆల్రెడీ పెడిక్యూర్ వీడియో ఉంది, సో అది కూడా చూసేయండి. అది లింక్ కూడా పెడతాను నేను, సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఒక టబ్లో వచ్చేసి ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి, చాలా గోరువెచ్చనివే అనమాట. సో మనం చాలా వేడి పెట్టుకుంటే మాత్రం బాగుండదు, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది బాడీకి. సో గోరువెచ్చగా అనమాట, జస్ట్ మామూలు కూల్ వాటర్ కాకుండా నార్మల్ గోరువెచ్చని వాటరు. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తాను. ఇలాగే చేసుకోండి. మీరు ఇంట్లో పార్లర్కి వెళ్ళకుండా మనం ఇంట్లో ఉండి కూడా మనం పెడిక్యూర్ అనేది చక్కగా చేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం యాడ్ చేశాను, ఆ తర్వాత కొంచెం పసుపు అనమాట. సాల్ట్ వచ్చేసి ఏంటంటే మనకు డస్ట్ పార్టికల్ అంతా తీసేస్తుంది. పసుపు వచ్చేసి ఏంటంటే యాంటీబయాటిక్. సో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా మన స్కిన్కి, మన పాదాలకి ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కూడా తీసేస్తుంది అనమాట, యాంటీబయాటిక్ కాబట్టి. సో ఆ తర్వాత అంటే కొంతమంది వాటర్లో ఉండి స్కిన్ పగలడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివన్నీ పోవడానికి ఈ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే షాంపూ, ఏదో ఒక షాంపూ. అంటే నా దగ్గర ఇదే షాంపూ ఉంది కాబట్టి నేను ఇది పెట్టాను. మీ దగ్గర క్లీనింగ్ ప్లేస్ ఉన్నా ఓకే, ఇంకా అనదర్ షాంపూ ఏదైనా కానీ ఏదో ఒక షాంపూ ఒక హాఫ్ ప్యాకెట్ అనేది వేసుకొని ఇలా వాటర్ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది వచ్చేసి లెమన్ అనమాట. షాంపూ వచ్చేసి ఏంటంటే కొంచెం మనకు స్మూత్నెస్ ఇవ్వడానికి, మన పాదాలు చాలా స్మూత్గా ఉండడానికి. కొంతమంది వాటర్లు ఎక్కువగా ఉంటారు, పాదాలు ఏంటంటే వెనకాల స్కిన్ అనేది పగిలిపోయి ఉంటుంది, డ్రైగా అయిపోతుంది. ఈ లెమన్ వచ్చేసి ఏంటంటే లెమన్ కూడా ఏంటంటే మనకు కొంచెం స్కిన్కి విటమిన్ సి కదా, సో కొంచెం మనకి స్కిన్ ఎనర్జీగా ఉండడం కోసం. ఆ తర్వాత ఈ లెమన్ అనేది ఒక హాఫ్ లెమన్, ఆ తర్వాత హాఫ్ లెమన్ పిండిన తర్వాత మనం లెగ్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత ఏంటంటే సో మనం ఇలా క్లీన్ చేసేయాలి. సో 15 to 20 మినిట్స్ పెడితే ఇంకా బాగా ఉంటుంది, ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది, చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా ఒక బ్రష్ తీసుకొని ఏంటంటే మనం యూజ్ చేయని బ్రష్ ఒకటి తీసుకొని ఇలా స్కిన్ని మొత్తం ఇలా రబ్ చేసేసుకోండి. నెయిల్స్ దగ్గర కానీ ఇలా నీట్గా ఒక్కొక్క నెయిల్ని ఒక్కొక్క ఫింగర్ని ఇలా నీట్గా మనం కేర్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. సో పెడిక్యూర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చలికాలంలో ఏంటంటే మనకి స్కిన్ ఎక్కువగా పగలడం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ట్యాన్ కూడా ఎక్కువ అయిపోతుంది ఈ చలికాలంలో. సో పెడిక్యూర్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇంట్లోనే మనం పార్లర్కి వెళ్ళి మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా నేను ఇంట్లోనే ఇది మీకు చూపిస్తున్నాను. మన సబ్స్క్రైబర్కి నచ్చి తను మళ్ళీ న్యూ వీడియో, సో లాస్ట్ 2 years బ్యాక్ ఏమో పెట్టాను, తను ఏమంది అంటే మళ్ళీ ఒక వీడియో పెట్టాక ఇప్పుడు కొత్తగా నాకు మళ్ళీ ఒక వీడియో కావాలి అని అంటే తన రిక్వెస్ట్ కోసం నేను ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ అడిగితే వీడియో చేయాలి కదా. ఆ తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్తో నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక్కసారి క్లాత్తో అంతా క్లీన్ చేసుకోవాలి అనమాట. చూడండి, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది మీకే తెలిసిపోతుంది. సో ఆ తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది అనమాట, మన పెడిక్యూర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి, మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో అప్పటికిప్పటికి డిఫరెన్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, చాలా స్మూత్గా. మనం అన్నీ వేసాం కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ 3 to 4 టైప్స్ అలా వేసాం కాబట్టి చాలా బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి. చూడండి, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలా ట్రై చేయండి, మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక క్రీమ్ అనేది నేను అప్లై చేస్తున్నాను. మీరు ఎలాంటి క్రీమ్ అయినా ఓకే, సో ఏ క్రీమ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుంది ఏ క్రీమ్ పెట్టుకోవాలి అనేది. సో ఇప్పుడు మనం ఈ సీజన్లో మనం ఎవరి స్కిన్కి సూట్ అయ్యే బాడీ లోషన్ మనం యూజ్ చేస్తాం కదా, ఆ బాడీ లోషన్ పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. సో అంతా ఒక్కసారి ఇలా అప్లై చేసి వదిలేసేయండి, చాలా బాగా ఉంటుంది. మీకు ఆ పెడిక్యూర్ ప్రాసెస్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నేనైతే బాడీ లోషన్ అప్లై చేశాను. ఇలాంటి క్రీమ్స్ అవి మళ్ళీ ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయాలని మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతారు. అది కాకుండా బిఫోరే నేను ఒక క్లారిటీ ఇచ్చాను అనమాట. ఆ తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేసేసుకోండి, చాలా అందంగా, చాలా క్యూట్గా మీ పాదాలన్నీ చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. చూడండి, నేను ఇలా అప్లై చేసేసాను నెయిల్ పాలిష్. చూడండి, అప్పటికిప్పటికి డిఫరెన్స్ అనేది పక్కా అనేది డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అనేది కొట్టట్లేదు ఎవరు. వీడియో చూడగానే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.